హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం అటుకుల మిక్చర్. ఈ సగ్గుబియ్యం అటుకుల మిక్చర్ని మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎక్కువ టైం తీసుకోకుండా చిటికలో చేసేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీ కోసం 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మనం రొటీన్గా వాడే సగ్గుబియ్యం కాకుండా కాస్త దొడ్డుగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు వరకు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు మనం పేపర్ అటుకులు కాకుండా దొడ్డు అటుకులు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఇవి క్రిస్పీగా ఉంటాయి. ఈ సగ్గుబియ్యంతో మనం చేసే ఈ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ, అలాగే హెల్తీ రెసిపీ కూడా. పిల్లల నుండి పెద్దల వరకు చాలా బాగా ఇష్టపడతారు. ఈ సగ్గుబియ్యం ఒక 2 to 5 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. ఈ రెసిపీని ఈవినింగ్ స్నాక్స్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఒక 15 days వరకు స్టోర్ కూడా చేయవచ్చు. ఇప్పుడు వీటిని ఒక జాలి గరిటెతో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం క్రిస్పీగా అయిందో లేదో ఇలా చేతితో తీసుకొని చూసుకోవచ్చు. అలాగే నోట్లో వేసుకొని చూసినా సరిపోతుంది. ఈ సగ్గుబియ్యం అటుకుల మిక్చర్ రెసిపీ ఇలా నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో అటుకులు కూడా వేసుకోవాలి. ఈ అటుకులను మనం ఎక్కువసేపు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 2 minutesలోనే ఇలా వేసి అలా తీసేసుకోవచ్చు. ఈ అటుకులను మనం ఆయిల్లో వేసి తీసుకోవడం వలన అటుకులు కూడా క్రిస్పీగా ఉంటాయి. అలాగే అటుకులకు కూడా ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా జీడిపప్పు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అటుకుల మిక్చర్లో మనం ఇలా జీడిపప్పు యాడ్ చేసుకోవడం వలన మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు పుట్నాలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 2 minutesలోనే మనం ఇలా వేసి అలా తీసేసుకోవచ్చు. ఇవి డీప్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 కప్పు వరకు పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యాక మనం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం అటుకుల మిక్చర్లో మనం ఇలా పుట్నాలు, జీడిపప్పు, పల్లీలు యాడ్ చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కూడా ఇలా వేసి అలా తీసేసుకోవాలి. కరివేపాకు తినని వాళ్ళు కూడా ఇలా కరివేపాకును డీప్ ఫ్రై చేసుకుంటే తినేస్తారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సగ్గుబియ్యంలో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న వాటన్నింటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 tablespoon వరకు ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, మరి 1/2 tablespoon వరకు చాట్ పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 tablespoon వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి కారం వేసుకోవాలి. 1 tablespoon వరకు కారానికి 4 వరకు వెల్లుల్లిని రోట్లో వేసి దంచుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. మనం ఈ వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్గా కాకుండా ఇలా కారంలా చేసి వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. ఇలా వెల్లుల్లి కారాన్ని మనం ఈ సగ్గుబియ్యం అటుకులలో వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నింటినీ వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. అలా అయితేనే బాగా కలుస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా అలాగే మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని ఈ సగ్గుబియ్యం అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. మీ పిల్లలకి ఎప్పుడు రొటీన్గా చేసే స్నాక్స్ రెసిపీస్ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా సగ్గుబియ్యంతో చేసి చూడండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ఇష్టంగా తింటారు. మీరు ఇంట్లో ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.